వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆత్మకూరు పట్టణంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్లు పంచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించామని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, పార్టీని మరింత బలోపేతంగా నిర్వహించేందుకు దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వం పేర్లు మార్చి నిర్వహిస్తుందని, సంక్షేమ పథకాలను పక్కన పెట్టి అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, ప్రముఖ న్యాయవాది నంద ఓబులేషు, కొండ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈరోజు చాలా శుభదినం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి నివాసమునందు ముఖ్యమంత్రి వర్యులు గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ఆత్మకూరు రూరల్ నుంచి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిరుపేదల పక్షపాతి, పేదల పాలిటీ, ఆపద్బాంధవుడు, సంక్షేమ ప్రదాత, సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అతను సంక్షేమ ప్రదాత. రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకు వేసి పేదల సంక్షేమమే, బడుగు బలహీన వర్గాల ధ్యేయమే తన సంకల్పంగా ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ముందుకు తీసుకోబోయి వాళ్ళ మనసుల్లో చిరస్థాయమైన నాయకుడిగా ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్డీఏ పాలనలో నీరు గార్చి సూపర్ 6 అని అవి కూడా నామమాత్రంగా ఇచ్చి ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజులలో చరమగీతం పాడి రాబోయే రోజులలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చేసుకోవాలని ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని కోరుకుంటూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుని మన ప్రీతమ నాయకులు మేకపాటి విక్రమన్న సారథ్యంలో, అదేవిధంగా ఆయన నివాసంలో ఈరోజు అతి ఘనంగా జరగడం జరిగింది. మీకంతా తెలుసు, దేశంలోనే సంక్షేమాన్ని అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే 2019 నుంచి 2024 దాకా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పార్టీ చూడకుండా, కులం చూడకుండా, పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా ఎవరైతే అర్హులో అందరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎప్పుడు వచ్చినా కానీ పేద బలహీన వర్గాలకు అండగా ఉండేవాడు. ఏ మీటింగ్ పెట్టినా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని అందరినీ కలుపుకొని వాళ్ళ అభివృద్ధి కోసం ఏ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన నవరత్నాలు చెప్పాడు, వచ్చిన 6 నెలలైన నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా